విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారికి, అదే విధంగా పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ గారికి మరి 2 ఓట్లు సైకిల్ కి అడుగుతూ మరి జనసేన బీజేపీ బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థులుగా మేము ఇంటింటి ప్రచారం చేయటం జరుగుతోంది. మరి శివనాథ్ గారి సిస్టర్ కూడా ఇక్కడ ఉన్నారు. మరి ఆ రకంగా ఇవాళ ఏ ఇంటికి వెళ్ళినా కూడా మరి ప్రతి ఒక్కరూ తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటేయటానికి సిద్ధంగా ఉన్నామని, మరి గద్దె రామ్మోహన్ గారు మాకు అన్ని రకాలుగా హెల్ప్ చేశారు. ఈ కొండల ప్రాంతాలు అయితే ఆ రాళ్ళు పడినప్పుడు మా దగ్గరకు వచ్చిందే ఆయన చేసి పెట్టింది రామ్మోహన్ గారని, అదేవిధంగా మా తండ్రికి గుండెపోటు వచ్చినా కూడా ఆయన దగ్గరుండి మరి ఆ వైద్యం చేయించారని, ఇలా రకరకాలుగా ఆయన హెల్ప్ తీసుకున్నాం. తప్పకుండా మళ్ళీ మాకు ఆయన ఎమ్మెల్యేగా కావాలని కూడా చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా శివనాథ్ గారు గత 3-4 సంవత్సరాలుగా పేదలకు అందుబాటులో ఉంటూ ఎలా అన్నా క్యాంటీన్ నడిపారో మనం చూసాం. మరి వాళ్ళకి వైద్య పరికరాలు అందించటం, కళ్ళజోళ్ళు వేయించటం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు, వాళ్ళకి కావలసిన బళ్ళు ఇప్పించటం, ఈ రకంగా నేను గద్దె రామ్మోహన్ గారి బాటలోనే సేవా కార్యక్రమాలు చేస్తానంటూ ఆయన మరి అందరితో కలివిడిగా తిరుగుతూ ఈ రోజున తప్పనిసరిగా మనం కేశినేని శివనాథ్ గారిని ఎంపీగా, మరి ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ గారిని గెలిపించుకోవాల్సి ఉంది. మరి ఈ ప్రభుత్వం చూస్తే వెళ్లే ముందు కూడా కక్షపూరిత చర్యలు మనం చూస్తున్నాం. ఈ రోజున 1 తారీఖు వృద్ధులకి పెన్షన్ ఇవ్వాలి. పెన్షన్ మీరు ఇవ్వండి, వాళ్ళ సచివాలయ సిబ్బంది చాలా మంది ఉన్నారు, ఒక్క రోజులో ఇస్తారని మనం ఇవ్వమని అడుగుతూ ఉంటే వాళ్ళు కావాలని కక్షపూరితంగా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెన్షన్ ఆపమన్నారని చెప్పి, అది ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లను ఆగమంది తప్పించి వీళ్ళ పెన్షన్ ఆపమని ఎవరు చెప్పలేదు. కానీ వీళ్ళు ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నది అబద్ధాలు. ఇవాళ వెళ్లే ముందు కూడా వాళ్ళు అబద్ధాలు వల్లిస్తూ ఉన్నారు. మనం ఒకటే చెప్తా ఉన్నాము, వృద్ధులకి పెన్షన్ ఇవాళ ఇవ్వాల్సిన బాధ్యత మీ అందరి, తప్పకుండా ఇవాళ ఇవ్వండి. మరి రేపు మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే 1 తారీఖునే వృద్ధులకి, వికలాంగులకి, అదేవిధంగా ఒంటరి మహిళలకి అందరికీ కూడా పింఛను 4,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుందని చెప్పి ఇవాళ మనం గట్టిగా చెప్తా ఉన్నాము. తెలుగుదేశం తరఫున ఇవాళ మన కలెక్టర్ను కూడా కలవటం జరిగింది. మరి వాళ్ళకు కూడా మెమరాండం ఇవ్వటం జరిగింది, తప్పనిసరిగా పింఛను పంపించండి వాళ్ళ ఇళ్ళకని చెప్పి. ఈ రకంగా అబద్ధాలతోనే ఈ 4-5 సంవత్సరాలుగా ఈయన రాజకీయం చేస్తూ వస్తూ ఉన్నారు. మరి కేవలం అది ఓటు రాజకీయం. ప్రజల మీద ఇంత మాత్రం ప్రేమ ఉన్నా కూడా మరి ఇంత కల్తీ మద్యాన్ని ఎందుకు మీరు సప్లై చేస్తూ ఉన్నారు? ఇది ఇవాళ నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తా ఉన్నారు. ఆ కల్తీ మద్యం తాగి దాదాపుగా వారంలో ఒక్క ఆదివారం తాగి సోమవారం నుంచి పనికి వచ్చేవారు, 5 రోజులు శుభ్రంగా పని చేసుకునేవారు. అలాంటిది వరుసగా వీళ్ళు తాగిన ఈ కల్తీ మద్యం మూలంగా 2-3 రోజుల్లోనే వరుసగా వాళ్ళు తాగాలనిపించి తాగటం, దాంతో పూర్తి ఆరోగ్యం చెడిపోయి మిగిలిన 3 రోజులు డబ్బుల కోసం పనిచేయటం, అంటే చేయలేక పనిచేయటం అన్నట్లుగా ఉంది వాళ్ళ పరిస్థితి. మరి చాలామంది మరణించారు మా కళ్ళ ముందే అని చెప్పి ఇవాళ ఒక రియల్ ఎస్టేట్ అతను నిర్మాణ రంగంలో ఉండి పని చేయించుకునే అతను చెప్పడం జరిగింది. ఈ విధంగా ఇతని కల్తీ మద్యం మూలంగా ఇతని ఖజానాన్ని నింపుకోవటానికి, అవినీతి ఖజానాన్ని నింపుకోవటానికి, ప్రజల ఆరోగ్యాలతో ఎలా ఆటలాడుతూ ఉన్నాడో ఇవన్నీ చూసి కూడా నిజంగా మనం మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే మనం పాపం చేసినట్టే. వీళ్ళందరూ ఎవరైతే చనిపోయిన కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలకి మనం ద్రోహం చేసినట్లే. కాబట్టి ఇవాళ మీరందరూ కూడా హృదయాన్ని పరిధి పెంచుకుని ఇవాళ ఏదో మొహమాటానికో ఏదో జాలిపడో ఇంకొకటో అనుకుని వెళ్ళి ఎవరెవరికో ఓటేశారంటే మరి నిజంగా దేవుడు అనేవాడు, లేకపోతే అల్లానో, లేకపోతే మనం అనుకునే యేసుక్రీస్తు మన చూస్తూనే ఉంటారు. మంచికి ఓటేయండి, మంచి నాయకులను ఎన్నుకోండి అని చెప్తున్నారు ఎవరైనా కూడా. మరి అటువంటిది ఎవరు మంచి నాయకులో, ఏది మంచి పార్టీనో, ఏది మన భవిష్యత్తుని చక్కగా నిర్దేశిస్తుందో ఆ పార్టీకి ఓటేయమని, అది తెలుగుదేశం సైకిల్ గుర్తు. ఇవాళ ముగ్గురు కలిసి జనసేన, పవన్ కళ్యాణ్ గారు కేవలం తన స్వార్థాన్ని వదిలి ఇవాళ రాష్ట్రం బాగుపడాలని ఏదైతే మనతో చేతులు కలిపారో ఈ కూటమికి, తెలుగుదేశం కూటమికి ఓటేసి మీరు సైకిల్ గుర్తుకు ఓటేసి అఖండ విజయాన్ని చేకూరుస్తారని చెప్పి కోరుకుంటూ జై తెలుగుదేశం, జై జనసేన, బీజేపీ కూటమి.